ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ మనోహర్ గారు. నమస్తే అండి. సార్ ఇక్కడ ఒక నమస్తే. కీలక విషయం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇందాక నరసింగరాజు గారు చెప్తూ మనం చూసే కోణంలో ఉంటుంది అని చెప్తున్నారు. యాజ్ ఏ జర్నలిస్ట్ కోణంలోనే చూస్తా నేను. సార్ చెప్తున్నారు మనం అమృత్ భారత్లు, వందే భారత్లు, ఎయిర్పోర్ట్లు అని చెప్తున్నారు. కానీ నాకేం కనపడుతుందంటే ఒకప్పుడు పేదవాడు జనరల్ బోగిలో ట్రైన్ ఎక్కి వెళ్ళేవాడు. ఈరోజు పేదవాడు జనరల్ బోగి వెళ్ళేవు, వందే భారత్లో జనరల్ బోగిలు ఉండవు. ఒకప్పుడు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే 150 రూపాయలతో 100 రూపాయలతో జనరల్ బోగీలను సెకండ్ సిట్టింగ్లో కూర్చొని వచ్చేసేవాడిని. కానీ ఈరోజు మన రైళ్లల్లో జనరల్ బోగీలు తగ్గిపోతున్నాయి. రాను రాను రైళ్ల సంఖ్య తగ్గిపోయి వందే భారత్ల సంఖ్య పెరుగుతుంది. ఇక సార్ చెప్పిన ఈ ఎయిర్పోర్ట్లు అయితే ఈ రోజుకి మన దేశంలో ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళ సంఖ్య ఎంతో ఎక్కడన్నా రికార్డ్స్లో ఉంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలి. కనీసం విమానాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా కోట్లల్లో ఉంటారు మన దేశంలో. అద్భుతంగా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, వికసిత భారత్ అని చెప్తున్నారు ఒక సైడు. కానీ నాకేమో ఆకలి కేకలు. ఇప్పుడు మనకి కొత్త పార్లమెంట్ భవనం వచ్చింది, కొత్త ప్రధానమంత్రి కార్యాలయం వచ్చింది, తెలంగాణలో కొత్త సచివాలయం వచ్చింది. మరి మన దేశంలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ కొత్తవి వచ్చాయి, గవర్నమెంట్ బడులు కొత్త ఎన్ని వచ్చాయి. ఈ రోజుకి గవర్నమెంట్ బడుల్లో మీరు వార్తలు చూస్తూనే ఉంటారు. ఫుడ్ పాయిజన్ అయిపోయి చిన్నారులు చనిపోతూ ఉంటారు. టాయిలెట్స్కి వెళ్తానికి టాయిలెట్స్ లేక పిల్లలందరూ అడ్డం నుంచి ఉంటే చిన్నారులు టాయిలెట్స్ పోసుకుంటూ ఉంటారు. ఈ రోజుకి మన పాఠశాలల్లో ఉచిత భోజనం సరైనది దొరకట్లేదు, ఉచిత విద్య దొరకట్లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే ఒక సామెత ఉంటుంది సార్, ఎవరో ఫీల్ అవుతే సారీ, ఒక సామెత ఉంటుంది, అత్యంత అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తిరిగి శవంగా అవసరమైన మంచి పేరుంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి. ఇవేమీ డెవలప్ అవ్వకుండా అమృత భారత్, వికసిత భారత్ అంటే ఎలా డెవలప్మెంట్ అనుకోవాలి దీన్ని మీరు చెప్పండి సార్. నమస్తే అండి. అదర్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ నమస్తే. అండ్ 88th స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. నో పెద్దలు ఇద్దరు కూడా చాలా విషయాలు చెప్పారు, చాలా పాజిటివ్గా చెప్పారు. కనుక నేను దాన్ని ఎండార్స్ చేస్తూనే అంతా బాగుందా అని అంటే మీరు అన్న లెక్కలు వస్తాయి అన్నట్టు. అంతా బాగేం లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. పర్టికులర్గా విద్య వైద్యం విషయంలో పేదవాడికి చేయడంలో ప్రభుత్వాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి, ఎందుకో తడబడుతూ ఉన్నాయి చేయడానికి. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు తెచ్చింది, అది చాలా మందిని ఆదుకున్నాడు. అలాంటి స్కీమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ 1,00,000 రూపాయలు 10 లక్షలు ఏదైనా పెట్టాలి అని అంటే వాడికి గొల్ల అయిపోతుంది కొంప. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి రాష్ట్రంలో ఇంచుమించు ఇలాంటి స్కీమ్స్ వచ్చినాయి పేదవాడిని కాపాడుకోవడానికి. అట్లాగే ఆయుష్మాన్ భారత్ లాంటివి కేంద్రం నుంచి కూడా ఉన్నాయి. కనుక 5 నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వ సొమ్మును వాడుకొని చేయించుకోవడానికి ఒక ధైర్యం అంటూ ఒకటి ఉంది. అలాగే విద్యారంగంలో కూడా ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి, మనం గ్రహిస్తున్నాము. ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 30% బడ్జెట్ కేటాయించింది. కనుక ఇప్పుడు అన్నిటికీ ప్రమాణం ఏంటంటే బడ్జెట్. మన తెలంగాణలో చాలా తక్కువ బడ్జెట్ ఇది. 8%, 7%. ఇంకే అంతకుముందు అయితే 6% మాత్రమే ఉండేది. చాలా దారుణమైనటువంటి ఇది. ఉదాహరణకు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఒకటి ఉందనుకోండి. ఎంతో మంది నిమ్న వర్గాల పిల్లలు ఇంజనీరింగ్ కళ సాకారం చేసుకున్నారు ఆ పీరియడ్లో. ఇప్పుడు అది రావడం లేదు, ఆగిపోయింది. ఇలాంటివి ప్రభుత్వాలు మెల్లమెల్లగా విద్యా వైద్యం వైపు అడుగులు వేస్తా ఉన్నాయి, తడబడుతూ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తాను నేను. దేశంలో ఒక కొలత ఉంది, కొలమానం ఏంది అంటే ఈ డెన్సిటీ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అని, సాంద్రత, ఎట్లయితే జనాభా సాంద్రత అంటాము, ప్రతి 100 కిలోమీటర్లకు ఉండాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ సాంద్రత చూస్తే హైయెస్ట్ ఇన్ ది కంట్రీ తెలంగాణ, ఆంధ్రాలో ఉండేటిది. 60 వరకు, ఒక 100 కిలోమీటర్లు 60 కాలేజీలు, 60 స్కూళ్ళు అని ఇట్లా కాలేజీలు, హయ్యర్ ఎడ్యుకేషన్ అది నేను చెప్పేది. కానీ అలాంటిది బీహార్లో 6 ఉండేది, ఓన్లీ 6. అంటే ఎందుకు అలా అంటే ఈ రీఎంబర్స్మెంట్ కారణంగా పుట్టగొడుగులాగా కాలేజెస్ పుట్టుకొచ్చాయి, ప్రైవేటు కూడా వచ్చాయి. ఫీజు ప్రభుత్వం ఇస్తుంది కనుక పిల్లలు చదువుకున్నారు. కనుక ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ క్వాంటిటీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ప్రభుత్వాలు ఇప్పుడు ఆ వైపు బడ్జెట్ ఇచ్చేటువంటి, ఉదాహరణకు ఇప్పుడు నితిన్ గడ్కరీ అనే ఒక మంత్రి ఏ రాష్ట్రం వచ్చినా సరే మీకు రోడ్లు కావాలి, ఎంత లెంత్ కావాలి, ఎంత ఇది కావాలి, ఇవ్వండి, మీకు
డబ్బుకు కొరత లేదని అంటున్నారు, వారు డైరెక్ట్ గా చెప్తున్నారు. డబ్బును అరేంజ్ చేయగలుగుతున్నాం. అందుకే ఈరోజు మన యొక్క రోడ్లు ఈ 10 years కాలంలో ఎంత పెరిగినాయని ఒక లెక్క ఉంది. ఈ భూమి చుట్టూ 3 times తిరిగేంత రోడ్లు పెరిగాయి. కనుక రైల్వే లైన్స్ అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినాయి. చాలా మందికి తెలియదేమో కానీ బహుశా డీజిల్ తో నడిచేది మన రైళ్ళు అన్ని కూడా. అలాంటిది మన కరువు ఇది డీజిల్ యుద్ధం కారణంగా అందని పరిస్థితుల్లో మనం ఎక్కువ డీజిల్ రైల్వే పెట్టేది. ఇప్పుడు 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. కనుక డీజిల్ వాడకపోవడం వల్ల మనం బ్రతికి బయటపడ్డాం. ఇలాంటివి కొన్ని ఊహించని మార్పులు జరిగాయి. కానీ ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. వీటికన్నా ఒక ప్రధానమైనటువంటి విషయం చెప్తాను. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు 3 దశల్లో అది చాలా బాగా చెప్పారు. నేను ఇంకో రకంగా చెప్తున్నాను. ఇప్పుడు హర్ హర్ తిరంగా ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, శ్రీవర్ధన్ చెప్పాలి బహుశా. మోడీ గారు పిలిపించారు, ఇంటింటా తిరంగా, ప్రతి ఇంటా తిరంగా, ఇదంతా దేశం అంతా జరుగుతుంది. ఈ తిరంగా కోసమే కదా బలిదానాలు జరిగింది. ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు. ఇది కేవలం 3 colors ఉన్నటువంటి ఒక పీస్ ఆఫ్ క్లాత్ కాదు కదా, అదొక ఎమోషన్, అది ఒక సాక్రిఫైస్. ఇన్నిటికీ సింబల్ అయినటువంటి ఈ జెండా ఈ దేశంలో నిండా ఎగిరేది కాదు. ఎగరాలంటే చాలా అవస్థ పడేది, చాలా కష్టంగా కాపలా ఉండాలి తుపాకులు పట్టుకొని లాల్ చౌక్ లో జెండా ఎగరాలంటే. అలాంటి ఒక పరిస్థితి నుంచి ఇప్పుడు దేశం అంతటా కూడా జెండా బలంగా ఎగురుతుంది అండి. మనం మర్చిపోవద్దు. ఇక్కడ కూడా ఈ లెఫ్ట్ వింగ్ వీళ్ళంతా కూడా అదేంటి బ్లాక్ డే గా చెప్పేవాళ్ళు. మేము చిన్న 80 years 1980 1990 మధ్యలో ప్రతి 15th August బ్లాక్ డే. అదేంటి అంటే ఇది భూటక స్వాతంత్రం, జెండా ఎగరొద్దు, నల్ల జెండాలు ఎగిరేసేవాళ్ళు యూనివర్సిటీ క్యాంపస్ ల మధ్య. కాకతీయలో చాలా పెద్ద గొడవ, ఇది హత్య అయింది జెండా ఎగిరేసినందుకు. ఇలా ఇప్పుడేమైంది, జెండా అంతటా కూడా బలంగా ఎగురుతుంది. యూత్ ఫ్యాషన్ ఆఫ్ ది డే అయిపోయింది. జెండా ఎగిరేయడం కూడా ఫ్యాషన్ ఆఫ్ ది డే అయింది. గెలిస్తే ఏదైనా పథకం వస్తే జెండా ఎగిరేస్తున్నారు, కోపం వస్తే కూడా భారతీయ జెండా ఎగిరేస్తున్నారు. ఎందుకంటే ఎవరి జెండా మాకు అక్కర్లేదు, మా జెండా మేము పట్టుకుంటాం, కోపాన్ని ప్రదర్శిస్తాం. ఇలాంటి ఒక యూత్ కూడా చాలా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. మొన్న August 10th రోజు మీరు వార్త చూసింటారు బహుశా. ఈ మన సివి ఆనంద్ గారు, మన డీజీపీ గారు అనుకుంటా, వారు కొంతమంది దళంతో కలిసి మన బార్డర్, తెలంగాణ బార్డర్ లో ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్నటువంటి కర్రెగుట్టలు ఎక్కుతూ వెళ్ళారు. 600 feet పైన ఉన్నటువంటి పైకి వెళ్ళి కష్టపడి అక్కడ జెండా పాతారండి. ఎందుకు? దేశము 50 ఏళ్ల నుంచి అక్కడ జెండా లేదు అని. అంటే 50 ఏళ్లుగా జెండా లేని భారతదేశం ఈ దేశంలో ఉంది. లక్షల సైన్యం ఉంది, ట్యాంకర్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రెడ్ కారిడార్ కూడా ఈ దేశంలో ఉంది. ఎక్కడ జెండా ఎగరకూడదు బలంగా. ఎందుకంటే అక్కడ రాజ్యం వేరే వాళ్ళది నడుస్తా ఉంది, నక్సలైట్ల రాజ్యం నడుస్తా ఉంది. మరి ప్రభుత్వాలు ఎంత ఇదిగా ఉన్నాయంటే, మీ రాజ్యం మీరు చేసుకోండి, మా రాజ్యం మేము చేసుకుంటాం, నడిపించుకుంటామని. కనుక ఇప్పుడు ఏమైతున్నాయి అంటే ప్రభుత్వాలు బలంగా మారుతున్నాయి. గతంలో గోకుల్ చాట్ లో ఒక నెల పేలేది, లేకపోతే ఇంకో దగ్గర దిల్సుఖ్ నగర్ లో ఒక బాంబు పేలేది. దేశం అన్నాక అక్కడక్కడ బాంబులు పేలుతుంటాయి, ముంబైలో పేలుతాయి, ఇంకేదో ఢిల్లీలో పేలుతాయి. గతంలో రెగ్యులర్ ప్రాసెస్ ఇది, బాంబులు పేలడం. నిస్సహాయంగా ఈ దేశం ఇలా చూస్తూ ఉండేది, కళ్ళ అప్పగించి. ఒక్క బాంబే మీదికి కళ్ళ ముందు వచ్చి దాడులు చేస్తా ఉంటే నిస్సహాయంగా నిలబడ్డాం. ఇప్పుడు చేయమనండి, స్లీపర్ సెల్స్, హాస్టల్స్ అనేవాళ్ళు కదా, ఎక్కడున్నాయి ఈ సెల్స్ అన్ని కూడా. కనుక ఒకటేమో ప్రజల ఇది ఉండాలి, మద్దతు ఉండాలి. ఇటువంటి వాటికి ప్రభుత్వాలు కూడా బలంగా వ్యవహరించగలగాలి. ఇలా మనం ఈ మొత్తం పీరియడ్ లో మన 80 ఏళ్ల కాలంలో ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళకుంది. ఇంతమంది వారు చెప్పినట్టుగా నేను వారితో అగ్రి అవుతున్నా. ఎవరి పీరియడ్ లో వాళ్ళు చేసిన కొన్ని కాంట్రిబ్యూషన్. 91లో ఉదాహరణకు లిబరలైజేషన్, ఇది అదొక పెద్ద మార్పు ఈ దేశంలో. కనుక పెట్టుబడులు అనేవి మన దేశానికి తెలియదు కదా. సంపద ఇప్పుడు సృష్టించగలుగుతున్నాము. పవర్టీని 10 ఏళ్ల కింద ప్రవర్టీ 29, పేదరికం 29% ఉంటే ఇప్పుడు 11% పడిపోయి. కనుక పేదరికం కూడా తగ్గుతూ ఉంది. మీరు అన్న పద్ధతిలో చక్కటి చదువు అందాలి, కానీ ఇప్పుడు ఎన్రోల్మెంట్ పెరిగిపోయింది. ప్రైమరీ లెవెల్లో ఎన్రోల్మెంట్ 95-98%. ఒకప్పుడు పట్టుకొని వచ్చి పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తే ఇప్పుడు వాళ్ళే వచ్చి జాయిన్ చేస్తా ఉన్నారు. యూనివర్సిటీ సంఖ్య 12,000, 13,000కి వెళ్ళిపోయింది. మన దగ్గర స్వాతంత్రం వచ్చినప్పుడు 30-40 కూడా లేవు, 3-4 కూడా ఉండేటివి అనుకోండి.
అలాంటిది ఇప్పుడు 12,000, 13,000 యూనివర్సిటీస్, కాలేజెస్ సంఖ్య పెరిగిపోయింది. మన దేశంలో ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ 45,000 మెడికల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు 1,45,000 మెడికల్ సీట్లు పెంచగలిగినాం. WHO ఎప్పుడు మనకు వార్నింగ్ ఇచ్చేది, 3,000కు పేషెంట్లకు ఒక్క డాక్టర్ కూడా పెట్టారా మీరు అని. ఎంత రైట్. జనాభా అండి మన దేశము. అలాంటిది ఇప్పుడు 800కు ఒక డాక్టర్ వచ్చేసాడండి. ఇవన్నీ కానీ మార్పులు కానీ జరిగాయి, ఇంకా మీరు జరగాలి. చెప్పిన పాయింట్ కరెక్టే సార్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ 800 మందికి ఒక డాక్టర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ మీరు ఇందాక స్టార్టింగ్లో ఏదో చెప్పారో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ మనకి అందుబాటులో ఉంది అనేది, అదైతే ఎక్కడ అందుబాటులో కనబడతలేదు సార్. ఈ రోజుకి మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే జేబులు గొల్లై తిరిగి రావాల్సిందే. స్కూల్స్ కూడా ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, కానీ డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది. మొన్న ఒక నెంబర్ వచ్చింది, నాకు కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య దాదాపుగా భారీ స్థాయిలో తగ్గిపోయింది అనేది ఒక ఫిగర్ వచ్చింది. సారీ, నాకు అది గుర్తులేదు నెంబరు. సో మీరు చెప్పినట్టు కొన్ని అంటే పాజిటివ్ సైడ్స్ బాగున్నాయి సార్. వేరే దేశాలతో పోల్చుకుని మనం అద్భుతంగా డెవలప్మెంట్ అవుతున్నాం, కరెక్టే, కాదంటలేదు. కానీ గ్రౌండ్ రియాలిటీ మన తెలంగాణలో 30,000 స్కూల్స్ గవర్నమెంట్ ఉంటే, సుమారుగా 12,000 స్కూల్ ప్రైవేట్లు ఉంటే, విద్యార్థులు 70% విద్యార్థులు ఈ 12,000 స్కూల్లో ఉన్నారు. అదే నేను చెప్తుంది. దానికి 30% కారణం ఏంటి? విద్యార్థులే ఈ 30,000 స్కూళ్ళలో ఉన్నారు. 30,000 స్కూల్స్ ఉన్నాయి, కానీ 30% విద్యార్థులు ఉన్నారు. అంటే మన నాణ్యత లేకపోవడము, ఇప్పుడు టీచర్స్ ఇందాక అపాయింట్మెంట్స్ సారీ లేకపోవడము. ఇందాక మీరు చెప్పారు 800 మందికి ఒక డాక్టర్ ఉండొచ్చు, కానీ ఆ ఒక డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నట్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటున్నాడు. ఇవన్నీ ఉన్నాయి లెక్కలు. ముందైతే డాక్టర్ అనేవాడు దేవుడు కనిపించేవాడు, కానీ డాక్టర్ కనబడేవాడు కాదు. ఊర్లలో ఆర్ఎంపీలు వీళ్ళనే ప్రాక్టీస్, వాళ్ళకే సర్టిఫికెట్ ఇస్తామన్నాడు నాగంజనార్దన్ గారు ఒకప్పుడు. అంటే అది కాదు, ముందు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ల సంఖ్య అవైలబిలిటీ వచ్చి, మీరు ఇప్పుడు బయట ఏమంటున్నారు అంటే ఎంబీబీఎస్ చేసి ఏం చేస్తాడు వాడికి అని అంటున్నారు. అంటే అంత చులకన భావం అన్నట్టు. ఎంబీబీఎస్ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. అయితే మీరు అన్న గవర్నమెంట్ స్కూల్స్ లో వీటిల్లో క్వాలిటీ పడిపోతున్న మాట విషయం. ఉదాహరణకు మన దగ్గర 10 ఏండ్ల నుంచి ఒక్క అపాయింట్మెంట్ చేయకుండా యూనివర్సిటీ బ్రతుకుతుందా అండి? జనరేషన్స్ పోతున్నాయి. 10-15 ఏళ్ల నుంచి ఒక్క ప్రొఫెసర్ నియామకం జరిగింది. సుమారుగా 2,000 పోస్టులు ఖాళీగా ఉంటాయా యూనివర్సిటీలో? ప్రొఫెసర్ లేకపోతే పాఠాలు ఎట్లా చెప్తారు? మీరు యూనివర్సిటీ దాకా వెళ్ళారు సార్, మీరు యూనివర్సిటీ దాకా వెళ్ళారు. మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాకున్న నెంబర్ ప్రకారం 2-3 డిఈఓలు ఉన్నారు అంతే సార్. డిఈఓ లేరు మన తెలంగాణలో. విద్యా వ్యవస్థ పైన ఎవరైతే చేయాలో డిఈఓలు వెళ్ళి, ఒకప్పుడు చిన్నప్పుడు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ మొత్తం 2-3 ఉన్నారు, పెద్దగా లేరు.